శ్రీమాత్రే నమః. ఈ రోజు ఏకాదశి పూట ఒక అద్భుతమైన ఆలయం గురించి మనం తెలుసుకుందాం. వెంకటేశ్వర స్వామి వారి ఆలయం అన్నమాట. అసలు మామూలుగానే గ్రహ దోషాలు ఎవరికైనా ఉంటే వెంకటేశ్వర స్వామి వారి వజ్రకవచం గాని సుప్రభాతం గాని ప్రతిరోజు నిత్యం అలా చదువుతూ ఉంటే మనకి ఏదైతే కష్టాలు బాధలు ఉన్నాయో పోతాయని చెప్తారు. అలాగే ప్రతి శనివారం పిండి దీపారాధన వెంకటేశ్వర స్వామి వారికి చేసినట్లయితే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతామని చెప్తారు. అంటే ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క పరిష్కారం, ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క పరిహారం, అంతే కదా. ఈ సమస్యకి ఈ పరిహారం చెయ్యాలా అంటే బాగుంది, ఒక్కొక్క జబ్బుకి ఒక్కొక్క మందు, అన్నిటికీ ఒకే మందు వేస్తారా? వేయరు కదా. అలాగే ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క పరిష్కార మార్గాన్ని మనకి ఋషులు చూపించారు. నేను తరచుగా ఆలయాల గురించి చెప్తూ ఉంటాను. ఆ ఆలయం దేనికి ఎందుకు వెళ్ళాలి, అక్కడ జరుగుతున్న అద్భుతాలు ఏంటి అని. అలాగే సర్వమంగళ అమ్మవారి ఆలయం గురించి కూడా నేను చాలా సార్లు చెప్పాను. అక్కడ జరుగుతున్న అద్భుతం మీరు మంగళవారం వెళ్తే తెలుస్తుంది. అక్కడ ఆలయంలో ఎంతమంది బాధల్లో ఉన్న వాళ్ళు అక్కడికి వచ్చి అమ్మవారి పాదాలు పట్టుకుంటూ ఉంటారో తెలుసా. అది ఎవరో చెప్తే కాదు, అక్కడికి వెళ్ళాలి అని మనకి పూర్వజన్మ సుకృతం ఉండాలి. అలా సుకృతం ఉంటే ఖచ్చితంగా మనం ఏ దేవాలయాన్నైనా దర్శించుకుంటాం. ఐర్లాండ్ నుంచి మొన్న దంపతులు వచ్చారు. వాళ్ళ కూతురికి వివాహం జరిగింది అని ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నారంట. వివాహం జరగకపోతే వాళ్ళు మొక్కుకుంటే వివాహం జరిగింది. వారం రోజుల పాటు తాడేపల్లిగూడెంలో అక్కడ హోటల్ తీసుకుని ఉండి అమ్మవారికి మొక్కు చెల్లించుకుని వాళ్ళకి రెండో అమ్మాయి ఉంటే ఆ అమ్మాయికి కూడా మొక్కుకుని వాళ్ళు మళ్ళీ ఐర్లాండ్ వెళ్ళారట. అలాగే మొన్న ఒక జడ్జి గారు, ఆ ఊరు చెప్పడం ఎందుకని నేను చెప్పటం లేదు కానీ, వాళ్ళ అమ్మాయికి కూడా వివాహం అయిందని చెప్పి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుని వచ్చి మొక్కు చెల్లించుకుని వెళ్ళారు. ఇలా ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడైనా సంప్రదాయబద్ధంగా ఆచార వ్యవహారాలను పాటిస్తూ నిష్టగా చేస్తూ ఉంటారో అక్కడ మహిమ ఉంటుంది. మనకి ప్రాప్తం ఉందనుకోండి, మనం వెళ్ళగలుగుతాం. మనకి ఇది మీద ఏ గ్రహమో కూర్చుందనుకోండి, ఆ ఆలయానికి వెళ్ళలేము. మనకి జరగవలసిన మంచిని అంతటితో ఆగిపోతుంది అనమాట, జరగదు ఇంకా. ఇలాంటి ఎన్నో అద్భుతమైన ఆలయాలు ఉన్నాయి. అలాంటి ఆలయాలలో వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం కూడా ఒకటి. ఈ వాడపల్లికి ప్రతి శనివారం ఎంతో మంది ఎక్కడెక్కడి నుంచో వస్తారు. అసలు ఈ వాడపల్లిలో మొక్కు ఎలా మొక్కుకుంటారు అంటే, వాళ్ళకి ఏదైనా కష్టం ఉందనుకోండి, తీరిపోయిన తర్వాత ప్రదక్షిణాలు చేయటం కాదు, వాళ్ళు మొక్కుతోనే వాళ్ళు 7 శనివారాలు వెళ్ళి ప్రదక్షిణలు చేసి వస్తూ ఉంటారు. ప్రతి శనివారం వెళ్తారు. అలా వెళ్ళి ఒక్క వారం కూడా బ్రేక్ రాకూడదు. వరుసగా 7 శనివారాలు వెళ్ళాలి. వెళ్ళి 8వ శనివారం నాడు అభిషేకం చేయించుకుని కళ్యాణం చేయించుకుంటే కోరిక తీరుతుంది అని చెప్తారనమాట. అలా ఎక్కడెక్కడి నుంచో ఎంతమంది వస్తున్నారో. ఆ ఆలయాన్ని ఒకసారి దర్శించుకోవడానికి వెళ్ళండి. ఎందుకంటే మనకి కష్టం వస్తే పక్కవాడికి తెలియదు. పక్కన ఉన్నవాడు ఏం చెప్తాడంటే, వాడికి అప్పటికి కష్టం రాదు కాబట్టి అక్కడికి వెళ్తే నీ కష్టం తీరుతుందా అని ఇంట్లో కూర్చుని దండం పెట్టుకో చాలు అంటారు. అలాంటి వాళ్ళ మాటలు విని మనకి జరగవలసిన మంచిని మనమే అడ్డుకట్ట వేసేసుకుంటున్నాం అనమాట. అమ్మవారిని దర్శించుకోవాలి అన్నా, స్వామి వారిని దర్శించుకోవాలి అన్నా పూర్వజన్మ సుకృతం ఉండాలి. ఈ రోజు నేను కమ్యూనిటీ పోస్ట్ లో గాజులు పెట్టాను, చూసే ఉంటారు కదా. కల్లో కనిపించి అమ్మవారు చేయించుకున్న గాజులు అవే. ఎన్ని అద్భుతాలు జరుగుతున్నాయో. సరే, వెంకటేశ్వర స్వామి వారి ఆలయం యొక్క స్థల పురాణం మనం చెప్పుకుందాం. సనక సనందాది మహర్షులు ఒకసారి నారాయణుని దర్శించుకుని, భూలోకంలో పాపం పెరిగిపోతుంది, ఎలా రక్షిస్తావయ్యా అని అడిగితే, మీకెందుకు, ధర్మానికి గ్లాని ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు నేను వెలుస్తాను, మీరేం కంగారు పడకండి అని చెప్తారు నారాయణుడు. చెప్పి లక్ష్మీ సహితుడే నేను ఎర్ర చందనపు వృక్షంలో వెలుస్తాను, ఆ వృక్షం గురించి మీరేమో నారద మహర్షికి చెప్పండి, నారద మహర్షి ద్వారా ప్రజలందరికీ తెలియాలి అని చెప్పి నారాయణుడు చెప్తారు. ఒక్కొక్క కార్యక్రమం జరగాలి అంటే ఒక్కొక్కరి ద్వారా జరుగుతుందన్నమాట. అలా స్వామివారు ఎన్నుకుంటారు. ఏ స్వామివారే అందరికీ చెప్పచ్చు కదా అని అడుగుతారు కొంతమంది వితండవాదులు. ఒక్కొక్క పనికి ఒక్కొక్కటి ఉంటుంది నిర్దేశింపబడి, అది అలాగే జరగాలంతే. సరే, అలా స్వామివారు నాసికా త్రయంబకేశ్వరంలో వెలుస్తారనమాట. చందనపు వృక్షంలో, ఎర్ర చందనం అనమాట. ఎర్ర చందనపు దొంగే. మనం వెంకటేశ్వర స్వామి వారిని చూస్తే మనకి దొంగలా ఏం కనిపించదు. వెంకటేశ్వర స్వామి వారి రూపం ఎంత క్లియర్ గా కనిపిస్తుందో, కానీ అది ఎర్ర చందనపు దొంగ. అది ఎవరికీ తెలియదు చాలా మందికి. అసలు మామూలుగా ఏదైనా కష్టం వస్తేనే ఎర్ర చందనంతో లేపనం చేసి అలా అభిషేకాలు అర్చనలు చేయమంటారు. అలాంటిది ఎర్ర చందనంలో వెలిసిన స్వామి వారినే పూజిస్తే ఇంకెంత కష్టం తీరుతుంది చెప్పండి. అలాంటి అద్భుతమైన ఆలయం అనమాట వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం. ఆత్రేయపురం అని తూర్పు గోదావరి జిల్లాలో ఉంది. ఈ ఆత్రేయపురానికి 6 కిలోమీటర్ల దూరంలో ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఉంది. దానికి దగ్గరలోనే ఇంకా ర్యాలీ జగన్మోహన్ స్వామి వారి ఆలయం, ఇవన్నీ ఉన్నాయి. మనం తర్వాత చెప్పుకుందాం దాని గురించి.
అయితే ఈ నాసికా త్రయంబకేశ్వరంలో స్వామివారు వెలుస్తారు. అక్కడి నుంచి గౌతమి నది వరకు అలా కొట్టుకుని వస్తుందన్నమాట. ఈ విషయం ఈ నౌకాపురి అంటే ఇప్పుడు మనం వాడపల్లి అని ఏదైతే పిలుచుకుంటున్నామో దాని పేరు ఒకప్పుడు నౌకాపురి అనమాట. ఈ నౌకాపురి ప్రజలకి స్వప్నంలో స్వామివారు తెలియజేస్తారు, నేను ఫలానా చోట ఉన్నాను అని. సరే వీళ్ళందరూ స్వప్నంలో కనిపించింది కదా, సరే తీసుకొద్దామని చెప్పి వెళ్తారు. అప్పటి వరకు కొట్టుకొచ్చినట్టు కనిపిస్తుంది, మాయమైపోతుంది. ఎన్నిసార్లు ప్రయత్నించినా వాళ్ళు పట్టుకోలేకపోతున్నారు. అప్పుడు ఏం చేస్తారు అంటే, ఎలా స్వామి నిన్ను నువ్వేమేం కనిపెట్టాలి, ఎలా చెప్పు ఈ సమస్యకి పరిష్కారం నువ్వు అని చెప్పి అడిగితే, అప్పుడు మళ్ళీ స్వామివారేమో స్వప్నంలో కనిపించి పొద్దున్నే లేచి శుచిగా గౌతమి నదిలో స్నానం చేసి మంగళ వాయిద్యాలతో మీరు నౌకలో వెళ్ళండి, ఎక్కడైతే కృష్ణ గరుడ పక్షి ఆగి ఉంటుందో అక్కడ నేను మీకు దర్శనమిస్తానని చెప్పి చెప్తారు. ఈ ప్రజలందరూ అక్కడికి వెళ్తారు. స్వామివారు కల్లో చెప్పినట్లుగానే అక్కడ కృష్ణ గరుడ పక్షి ఎక్కడైతే ఉందో అక్కడ వాళ్ళు వెతికితే స్వామివారి యొక్క మూర్తి దొరుకుతుందనమాట. అలా ఒడ్డుకి తీసుకొచ్చి ఇప్పుడు ఎక్కడైతే వాడపల్లి స్వామివారి ఆలయం ఉందో అక్కడ ప్రతిష్ఠించారు. అసలు శనివారం వెళ్తే ఇసకేస్తే రాలరు అంటారు చూసారా జనం, అంతమంది జనం ఉంటారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చేస్తారు తెలుసా. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప మనం ఆలయాల్ని దర్శించుకోలేము. కొంతమంది శక్తులు ఉంటాయి, దుష్ట శక్తులు. అవి ఏం చేస్తూ ఉంటాయంటే ఆలయానికి వెళ్ళనివ్వరు. అక్కడికి వెళ్తేనే జరుగుతాయా అంటారు. అది ఇంకా అలా ఆగిపోయాము అని అనుకోండి, దానికి మనం ఏం చేయలేము. అయితే అక్కడ ప్రతిష్ఠించేసిన తర్వాత ఇది గోదావరికి ఒడ్డునుంది కదా, తరచుగా కోతలకి గురవుతూ ఉండేదన్నమాట ఆ గుడంతా. గజేంద్రుడు అని అగ్నికుల క్షత్రియుడికి చెందిన ఒక వ్యాపారి. అతను నౌకల్లో వ్యాపారం చేసుకుంటుంటే ఒకసారి బాగా తుఫాన్ వచ్చి అతని యొక్క పడవలన్నీ కొట్టుకుపోతే స్వామి వారికి వచ్చి నమస్కారం చేసుకుంటాడు. స్వామి నాకు చాలా నష్టం వస్తుంది, నా ఓడలన్నీ మళ్ళీ సురక్షితంగా ఉంటే గనక నేను ఈ ఆలయాన్ని పునరుద్ధరిస్తానని చెప్పి మొక్కుకుంటే స్వామివారు ఈ గజేంద్రుడికి కల్లో కనిపించి అప్పుడు చెప్తారనమాట, నీ ఓడలన్నీ పలానా చోట ఉన్నాయి, వెళ్ళి తెచ్చుకోని. అలా గజేంద్రుడు ఏం చేస్తాడు అంటే మళ్ళీ తన సంపదంతా తనకి దక్కినందుకు ఈ వాడపల్లి క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తారు. అలాగే పెద్దాపురం మహారాజు, ఈయన ఎంత మహానుభావుడో నిజంగా. ఆయన గురించి మీకు మళ్ళీ ఒక వీడియోలో నేను చెప్తాను. అసలు ఆయన ఎన్ని క్షేత్రాలని పునరుద్ధరించారు, ఎన్ని క్షేత్రాలలో ఆయన సేవ చేశారు. అసలు ఆయన ఏం చేస్తారు అంటే ఈ వాడపల్లి క్షేత్రంలో ఆయనకి సంబంధించి కొన్ని ఎకరాల భూమిని ఆ స్వామి వారికి ఇచ్చేస్తారు. ఎందుకంటే ఈ పెద్దాపురం మహారాజు గారికి కూడా వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారు స్వప్న దర్శనం ఇస్తారనమాట. ఆ స్వప్న దర్శనం ఇచ్చిన తర్వాతే ఈ మహారాజు గారు కూడా అక్కడ బోల్డ్ అంతా పొలాన్ని ఇస్తారు. ఇప్పుడు మీరు వెంటనే అనొచ్చు, పొలాన్ని ఎందుకండి ఇవ్వడం, అన్ని ఎకరాలు, పత్రం పుష్పం ఫలంతోయం ఇస్తే సరిపోదా, దేవుడు ఏమైనా పొలాలు అడిగాడా, మాన్యాలు అడిగాడా, మణులు అడిగాడా అంటారు. వెంటనే మనం నిజంగానే పత్రం పుష్పం ఫలంతోయంతోనే ఉన్నాము అని అనుకోండి, అవి సమర్పిస్తే అవే తీసుకుంటాడు భగవంతుడు. మనకి ఎంత ఆస్తున్నా నేను పత్రాన్నే సమర్పించాము అని అనుకుంటే మళ్ళీ మనం పత్రం దగ్గరికే వచ్చేస్తాం. మనం పత్రమే సమర్పించుకోగల స్థితి ఉంది మాకు, ఇంకా శక్తి నిజంగానే లేకపోతే నేను మళ్ళీ పొలాలన్నీ ఇచ్చే స్థితికి తీసుకెళ్తాడు అనమాట. అంటే అంత ఆస్తిపరుని నిన్ను చేస్తాడు. ఎందుకంటే నువ్వు సంపూర్ణ శరణాగతితో నీ దగ్గర ఏదుందో అది నీకు భగవంతుడికి ఇచ్చేస్తున్నావు కాబట్టి. పత్రం పుష్పం ఫలంతోయం అంటే అర్థం ఏంటంటే నాకు పత్రం పుష్పం ఫలంతోయంతో మాత్రమే పూజ చెయ్యని కాదు, నీ దగ్గర లేకపోతే అవిచ్చినా సరే నేను సంతోషిస్తానని భగవంతుడు చెప్తే ఈ భగవద్గీతకి ఏం చేస్తారు అంటే రకరకాల వ్యాఖ్యానాలు చేసేసి పత్రం పుష్పం ఫలంతోయం అడిగాడు కదా, అవి ఇస్తే చాలు భగవంతుడు ఏమైనా కోరికలు కోరేస్తారా అని అడుగుతారు. ఈ వితండవాదం చేసే వాళ్ళకి మనం ఏం చెప్పలేం. సరే, ఎవరికైనా సరే తీవ్రమైన కష్టాలు, దీని నుంచి మేము బయట పడలేకపోతున్నాము అని అనుకున్న వాళ్ళు మీరు కోరిక తీరిన తర్వాత చేస్తాము అని కాదు, మీ మనసులో ఆలోచన వచ్చిన వెంటనే స్వామి వారిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళండి. ఈ రోజు ఏకాదశి పూట ఒక క్షేత్ర మాహాత్యాన్ని తెలుసుకుంటున్నాము అంటే అది ఎన్నో జన్మల సుకృతంగా నేను కూడా భావిస్తున్నాను. ఎందుకంటే చెప్పే అదృష్టం నాకొచ్చింది, వినే అదృష్టం మీకొచ్చింది. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.